హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు లా ఎక్సలెన్స్ ఐఏఎస్ అకాడమీ. ఈరోజు మనం జూలై 25 నాటి ఈనాడు న్యూస్ పేపర్లోని ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ గురించి డిస్కస్ చేద్దామండి. బిఫోర్ దట్ మనము ప్రీవియస్ క్లాస్లోని క్వశ్చన్ ఆఫ్ ద డే గురించి చూద్దాము. సుస్థిర అభివృద్ధి లక్ష్యాలు నివేదిక 2025కు సంబంధించి ఈ క్రింది ప్రకటనలను పరిగణించండి. లాస్ట్ క్లాస్లో మనము ప్రోగ్రెస్ ఆఫ్ సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ గురించి అలానే దానికి సంబంధించిన డీటెయిల్స్ డిస్కస్ చేశాము. ఆ కంటెక్స్ట్లో రెండు స్టేట్మెంట్స్ని ఇక్కడ ఇవ్వడం జరిగిందండి. యాక్చువల్గా ఈ క్వశ్చన్ కొంచెం ట్రిక్కీగా ఉంటుంది, ఎందుకంటే ఆ నివేదిక యొక్క టోటల్ ఇన్ఫర్మేషన్ మనకి తెలిసినప్పుడే దీనిని మనం ఆన్సర్ చేయగలం. స్టేట్మెంట్ 1 చూడండి. 169 ఎస్డిజి ఉపలక్ష్యాలలో 50% కంటే ఎక్కువ పురోగతి దశలో ఉన్నాయి. మనము జనరల్గా ఈ స్టేట్మెంట్ చూసినప్పుడు రాంగ్ అయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుందని అనుకుంటాము, బట్ స్టేట్మెంట్ 1 అనేది ఇక్కడ కరెక్ట్. ఎందుకు, ఇక్కడ డీటెయిల్స్ చూద్దాం. లాస్ట్ క్లాస్లో మనము ఈ సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ రిపోర్ట్ 2025కు సంబంధించి ఎన్ని లక్ష్యాలు ప్రోగ్రెసివ్గా ఉన్నాయనేది చూసాము. ఇందులో పురోగతిలో ఉన్నవి లేదా లక్ష్యాన్ని చేరుకున్నవి 18%గా ఉన్నాయి. అంటే ఆల్రెడీ టార్గెట్ని అచీవ్ అయినవి లేదా ఆల్మోస్ట్ అచీవ్ అయినవి 18%గా ఉంటే, కొద్ది మేర పురోగతి సాధించినవి అంటే సంథింగ్ మెజరబుల్ ప్రోగ్రెస్ అనేది 17%గా చూడవచ్చు. అంటే తగినంత ప్రోగ్రెసివ్ అనేది సుమారు 35% గోల్స్లో కనిపిస్తూ ఉంది. కానీ ఇక్కడ అబ్జర్వ్ చేయాల్సింది ఏంటి అంటే నామినల్ ప్రోగ్రెస్ కూడా మనము కన్సిడర్ చేయాలి. ఇక్కడ 50% కంటే ఎక్కువ పురోగతి దశలో ఉన్నాయి అని అడిగాడు. కరెక్టే. ఎందుకు, నామినల్ ప్రోగ్రెస్ అంటే అనుకున్నంత ప్రోగ్రెస్ లేకపోయినా ఎంతో కొంత ప్రోగ్రెసివ్ గానే ముందుకెళ్తుంది. దానినే నామినల్ ప్రోగ్రెస్ లేదా నామమాత్ర ప్రగతి అంటాము. సో ఈ నామమాత్ర ప్రగతి కలిపినప్పుడు ఎంత అవుతుందండి, మనకి సుమారు 66% గోల్స్ మనకి ఎంతో కొంత ప్రోగ్రెస్ని అచీవ్ అవుతూ ఉన్నాయి. కాబట్టి ఇక్కడ స్టేట్మెంట్ ఏమవుతుందండి, 169 ఎస్డిజి ఉపలక్ష్యాలలో 50% కంటే ఎక్కువ పురోగతి దశలో ఉన్నాయి. కరెక్ట్, ఎందుకంటే 66% పురోగతి దశలోనే ఉన్నాయి. అండ్ స్తబ్దత నెలకొన్నవి 17%గా ఉన్నాయి. అంటే స్టాగ్నెంట్ అయిపోయి ఉన్నాయి. అటు ప్రోగ్రెసివ్ గాను లేవు, ఇటు రెగ్రెసివ్ గాను లేవు. ఎక్కడ వేసిన గొంగలు ఎక్కడే ఉన్నది అంటారు మనకి. సో అలాగా 17% లక్ష్యాలు ఎటు ముందుకు వెళ్లకుండా అలా స్టాగ్నెంట్ అయిపోయి ఉన్నాయి. అలాంటివి 17%గా ఉన్నాయి. తిరోగమనంలో ఉన్నవి 18%. అంటే మనకి ముందుకు వెళ్లాల్సింది పోగా వెనక్కి పోతున్నాయి. అంటే రెగ్రెసివ్ లేదా నెగిటివ్ ప్రోగ్రెస్ అనేది చూపిస్తూ ఉన్నాయి. అలాంటివి 18%గా ఉన్నాయి. కాబట్టి ఓవరాల్గా మనము ఇక్కడ ఈ విధంగా సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ యొక్క పర్ఫార్మెన్స్ చూడవచ్చు. సో సెకండ్ స్టేట్మెంట్ కూడా చూడండి. ప్రస్తుతానికి ఏ లక్ష్యం కూడా ప్రతికూల తిరోగమనంలో లేదు, అంటే నెగిటివ్ ప్రోగ్రెస్లో లేదు అని ఇక్కడ స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. ఇది రాంగ్ అండి. ఎందుకు, 18% గోల్స్ అనేవి నెగిటివ్ ప్రోగ్రెస్లో ఉన్నాయి, తిరోగమన దశలో ఉన్నాయి. కాబట్టి స్టేట్మెంట్ 2 అనేది రాంగ్. ఆన్సర్ ఏమవుతుందండి, ఏ 1 ఓన్లీ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఇది ట్రిక్కీ క్వశ్చన్ అండి. అది చాలా వరకు రాంగ్ చేసే అవకాశం ఎక్కువగా ఉంది, ఎందుకంటే కంప్లీట్ డేటా దీని మీద అవగాహన ఉన్నప్పుడే దీనిని కరెక్ట్గా మనం ఆన్సర్ చేయగలుగుతాం. ఈరోజు ఈనాడు న్యూస్ పేపర్లోని ఇంపార్టెంట్ టాపిక్స్ టు బీ కవర్డ్ మనం చూస్తే, ఫస్ట్ వన్, భారత్ బ్రిటన్ మధ్య స్వేచ్ఛా వాణిజ్యం, ఇండియా మరియు యూకే మధ్య ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ అమలులోకి వచ్చిందండి. దీనికి సంబంధించిన డీటెయిల్స్ మనకి ఎకానమీలో అలానే ఇంటర్నేషనల్ రిలేషన్స్లో కూడా ఇంపార్టెంట్. సెకండ్ వన్, చారిత్రక వివాదం. ఈ ఆర్టికల్ ఇటీవల కంబోడియా మరియు థాయిలాండ్ మధ్య చెలరేగిన యుద్ధ ఘర్షణ గురించి అలానే దానికి సంబంధించిన హిస్టారికల్ బ్యాక్గ్రౌండ్ అండ్ ఏషియన్ గ్రూప్ మీద ఈ యుద్ధ ప్రభావం గురించి మనం డిస్కస్ చేద్దాం. ఇది మనకి ఇంటర్నేషనల్ రిలేషన్స్లో ఇంపార్టెంట్. థర్డ్ వన్, ఇందిరా రికార్డును అధిగమించనున్న మోదీ. సుదీర్ఘ కాలం పాటు విరామం లేకుండా ప్రధానిగా పరిపాలించిన 2వ వ్యక్తిగా ఇందిరాగాంధీ గారి యొక్క రికార్డును ఇప్పుడు మోదీ గారు అధిగమించనున్నారు. దీనికి సంబంధించిన డీటెయిల్స్ మనకి పాలిటీతో పాటు జనరల్ నాలెడ్జ్లో ఇంపార్టెంట్ అండి. ఫోర్త్ వన్, పట్టణాల తలరాత మారాలి. ఈ ఆర్టికల్లో పట్టణాల యొక్క గవర్నెన్స్, ఎస్పెషల్లీ లోకల్ మున్సిపల్ గవర్నెన్స్ అనేది ఏ విధంగా అభివృద్ధి చెందాలి, దీనిలో ఉన్న సమస్యల గురించి అండ్ పరిష్కారాల గురించి ఈ ఆర్టికల్ వివరించడం జరిగింది. ఇది గవర్నెన్స్లో ఇంపార్టెంట్. నెక్స్ట్ వన్, తెలుగు రాష్ట్రాలలో నదుల అనుసంధానానికి 8 అవకాశాలు. తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్లో నదుల అనుసంధానానికి ఉన్న 8 అవకాశాలను ఈ ఆర్టికల్లో వివరించడం జరిగింది. ఇది మనకి ఏపీ మరియు తెలంగాణ కరెంట్ అఫైర్స్లో ఇంపార్టెంట్ అండి. ఇవే కాకుండా ఈరోజు ఈనాడు న్యూస్ పేపర్లోని అదర్ ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ని గురించి కూడా డిస్కస్ చేద్దాం.
ఈరోజు మన ఫస్ట్ ఆర్టికల్ చూడండి. భారత్ బ్రిటన్ మధ్య స్వేచ్ఛా వాణిజ్యం, ఇరు దేశాల మధ్య కుదిరిన ఒప్పందం. భారత్ మరియు బ్రిటన్ మధ్య ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ ఖరారు అయింది. దీనికి సంబంధించిన డీటెయిల్స్ ఇప్పుడు చూద్దాము. ఈ ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ కారణంగా 99% భారతీయ ఉత్పత్తులపై తగ్గనున్న సుంకాల భారం, అంటే చాలా వరకు టారిఫ్స్ అనేవి తగ్గుముఖం పడతాయి. అండ్ 2030 కల్లా ద్వైపాక్షిక వాణిజ్యాన్ని రెట్టింపు చేసుకోవాలని నిర్ణయం. ప్రస్తుతం మనకి సుమారు $56 బిలియన్ వాణిజ్యం ఇరు దేశాల మధ్య ఉంది. సో ఈ $56 బిలియన్ మనము 2030 నాటికి డబుల్ చేయాలి. అంటే సుమారు $120 బిలియన్ వరకు ద్వైపాక్షిక వాణిజ్యాన్ని తీసుకువెళ్లాలి అని ఇరు దేశాలు నిర్ణయించుకున్నాయి. దీనికోసం విజన్ 2035 పేరుతో ఒక ప్రణాళికను కూడా ఆవిష్కరించడం జరిగింది. ప్రస్తుతం భారత్ మరియు బ్రిటన్ మధ్య ద్వైపాక్షిక వాణిజ్యం చూస్తే $56 బిలియన్ భారతదేశానికి బ్రిటన్ 16వ అతిపెద్ద పార్ట్నర్గా ఉంది. దీనిని మరింత విస్తరించడానికి ఇప్పుడు ఈ ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ అనేది కుదిరింది అండి. ఈ ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ ని కాంప్రహెన్సివ్ ఎకనామిక్ ట్రేడ్ అగ్రిమెంట్ గా నామకరణం చేశారు. సమగ్ర ఆర్థిక వాణిజ్య ఒప్పందంగా దీనికి పేరు పెట్టడం జరిగింది. ముఖ్యంగా వచ్చే 10 ఏళ్ల కాలంలో రక్షణ, సాంకేతికత, శుద్ధ ఇంధనం, మైగ్రేషన్ రంగాలలో సంబంధాలను మరింత బలోపేతం చేసుకోవడానికి ఒక విజన్ డాక్యుమెంట్ విజన్ 2035ను ఆవిష్కరించాయి. ఇరు దేశాల మధ్య కుదిరిన ఈ స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం కారణంగా భారతదేశంలో ముఖ్యంగా రైతులకు, సూక్ష్మ, చిన్న మరియు మధ్య తరహా పరిశ్రమలకు, అలానే యంగ్ ప్రొఫెషనల్స్ కు ఇది చాలా ఉపయోగపడనుంది. వ్యవసాయ రంగాన్ని మనం పరిశీలిస్తే ఈ ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ వలన యూకే యొక్క $37.5 బిలియన్ అగ్రికల్చరల్ మార్కెట్ భారతదేశ రైతులకు యాక్సెస్ ఇవ్వబోతుంది అండి. అలానే ముఖ్యంగా జాక్ ఫ్రూట్, మిల్లెట్స్ మరియు ఆర్గానిక్ హెర్బ్స్ లాంటి వాటికి నూతన మార్కెట్లు ఈ స్వేచ్ఛా వాణిజ్యంలో కల్పించబడుతున్నాయి. మరొక ముఖ్య విషయం ఏంటి అంటే సెన్సిటివ్ సెక్టార్స్ లైక్ డైరీ, యాపిల్స్ అండ్ ఎడిబుల్ ఆయిల్స్ లాంటివి ప్రొటెక్షన్ ఇవ్వబడ్డాయి. అంటే వీటిలో టారిఫ్ కట్స్ ఏమీ ఉండవు. దీనితో పాటు ట్రెడిషనల్ ఫార్మింగ్ నాలెడ్జ్ రిసీవ్స్ పేటెంట్ ప్రొటెక్షన్. సో ఈ విధంగా ఈ ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ వలన భారతీయ రైతాంగానికి చాలా మేలు చేకూరనుంది. నెక్స్ట్ వన్, ఈ ఎంఎస్ఎంఈ సెక్టార్ చూసినప్పుడు ఐపీఆర్ అంటే ఇంటెలెక్చువల్ ప్రాపర్టీ రైట్స్ మరియు జిఐ ట్యాగ్, జాగ్రఫికల్ ఇండికేషన్ ట్యాగ్ ద్వారా ఎంఎస్ఎంఈ ప్రోడక్ట్లకు గ్లోబల్ రికగ్నిషన్ వస్తుంది. అలానే బ్రిటన్ కి మన ఫుట్వేర్ మరియు లెదర్ ఎక్స్పోర్ట్స్ $900 మిలియన్ క్రాస్ అయ్యే అవకాశం ఉంది అండి. దీనితో పాటు త్రిపుర మరియు కాన్పూర్ లాంటి టెక్స్టైల్, ఫుట్వేర్ హబ్స్ జాబ్స్ విషయంలో కావచ్చు, ఎక్స్పోర్ట్ గ్రోత్ విషయంలో కావచ్చు ప్రోగ్రెస్ ని చూపించే అవకాశం ఉంది. అదేవిధంగా ఈ ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ కారణంగా భారతదేశం యొక్క యంగ్ ప్రొఫెషనల్స్ ఎవరైతే ఉన్నారో వారు సుమారు 75,000 మంది ఇండియన్ వర్కర్స్ యూకేలో 3 సంవత్సరాల పాటు సోషల్ సెక్యూరిటీ పేమెంట్స్ అవసరం లేకుండా వాళ్ళు అక్కడ ప్రొఫెషన్స్ ని కంటిన్యూ చేయవచ్చు. ఈ విధంగా ఈ స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం కారణంగా అటు భారతదేశానికి ఇటు బ్రిటన్ కి కూడా అనేక లాభాలు చేకూరనున్నాయి. మన నెక్స్ట్ ఆర్టికల్ చూడండి, చారిత్రక వివాదం. ఈ ఆర్టికల్ ఇటీవల కంబోడియా మరియు థాయిలాండ్ మధ్య చెలరేగిన ఘర్షణ గురించి వివరిస్తూ ఇది ఎప్పటి నుంచో ఈ ఘర్షణ ఇరు దేశాల మధ్య ఉంది. ముఖ్యంగా సరిహద్దుల నిర్ణయం మరియు మందుపాతరలు, ఆలయాలపై ఇరు దేశాలు కూడా ఎప్పుడూ ఘర్షణ పడుతూ ఉంటాయి. గతంలో కూడా 2 దేశాల మధ్య ఈ విషయాలలో యుద్ధం జరిగింది. దీనికి సంబంధించిన డీటెయిల్స్ ఈ ఆర్టికల్లో డిస్కస్ చేద్దామండి. ఈ థాయిలాండ్ మరియు కాంబోడియా మధ్య 800 కిలోమీటర్ల మేర సరిహద్దు ఉంది. ఫ్రాన్స్ పాలన కింద ఉన్నప్పుడే ఈ సరిహద్దులోని చాలా భాగాన్ని గుర్తించడం జరిగింది. 1907లో దీనికి సంబంధించిన మ్యాప్ ని కూడా రూపొందించారు. అయితే ఈ సరిహద్దు వివాదాలలో ఇరు దేశాలు కూడా ఎప్పుడూ ఘర్షణ పడుతూనే ఉన్నాయి. ముఖ్యంగా కొన్ని ప్రముఖ ఆలయాలు లైక్ ప్రీహ్ విహార్ టెంపుల్, అలానే తా ముయన్ తామ్తో పాటు అనేక పర్వతాలు, అరణ్యాల కోసం 2 దేశాలు కూడా తరచూ గొడవ పడుతూ ఉంటాయి. ఇరు దేశాలకి సంబంధించిన సరిహద్దు గొడవలలో ముఖ్యంగా 9వ శతాబ్దానికి చెందిన ప్రీహ్ విహార్ అత్యంత కీలకమైంది అండి. 1962లో ఇంటర్నేషనల్ కోర్ట్ ఆఫ్ జస్టిస్ దీనిని కాంబోడియాకు చెందుతుంది అని ప్రకటించింది. థాయిలాండ్ కూడా దీనికి అంగీకరించింది. కానీ లోకల్ సెంటిమెంట్స్ కారణంగా తరచూ ఈ విషయంలో థాయిలాండ్ మరియు కాంబోడియా గొడవ పడుతూ ఉన్నాయి.
అండ్ మేజర్ ట్రిగ్గర్ మనం చూస్తే 2008లో యునెస్కో ఈ టెంపుల్ను ప్రపంచ వారసత్వ సంపదగా గుర్తించింది. సో ఈ జాబితాలో ఈ టెంపుల్ని చేర్చడంపై అటు థాయ్ ప్రభుత్వం తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. ముఖ్యంగా కాంబోడియా తమ భూభాగాలను కూడా ఈ మ్యాప్లో చూపించింది అని థాయిలాండ్ ఆరోపించింది. అలానే రీసెంట్ గా అనేక మందు పాతరల వివాదం అండ్ కొంతమంది థాయ్ సైనికులు ప్రాణాలు కోల్పోవడం, అలానే థాయిలాండ్ ఎక్స్ ప్రైమ్ మినిస్టర్ కాంబోడియా ఎక్స్ ప్రైమ్ మినిస్టర్ మధ్య జరిగిన సంభాషణ లీక్ అవ్వడం, ఇవన్నీ కూడా ఇప్పుడు యుద్ధ వాతావరణానికి కారణమయ్యాయి. ఈ యుద్ధ ప్రభావం ముఖ్యంగా ఏషియా గ్రూప్ మీద పడే అవకాశం ఉందండి. ఈ ఏషియన్ గ్రూప్ లో థాయిలాండ్ మరియు కాంబోడియా రెండూ కూడా సభ్య దేశాలుగా ఉన్నాయి. ఈ ఏషియన్ గ్రూప్ వన్ ఆఫ్ ద పవర్ఫుల్ రీజనల్ ట్రేడ్ గ్రూప్. ఇప్పుడు ఈ గ్రూప్ లోని రెండు దేశాలు ఘర్షణ పడితే ఈ కూటమి మీద ఇది ప్రతికూల ప్రభావం చూపించే అవకాశం ఉంది. మన నెక్స్ట్ ఆర్టికల్ చూడండి. IRDAI చైర్మన్ గా అజయ్ సేత్, ఇన్సూరెన్స్ రెగ్యులేటరీ అండ్ డెవలప్మెంట్ అథారిటీ ఆఫ్ ఇండియా IRDAI యొక్క నూతన చైర్మన్ గా అజయ్ సేత్ ను నియమిస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. భారత బీమా నియంత్రణ మరియు అభివృద్ధి సంస్థకు చైర్మన్ గా ఆయన నియామకాన్ని మంత్రివర్గ నియామకాల సంఘం ఆమోదం తెలిపింది. IRDAI చైర్మన్ గా అజయ్ సేత్ గారి టెన్యూర్ ని మనం చూస్తే సుమారు 3 సంవత్సరాల వరకు లేదా ఆయనకి 65 సంవత్సరాలు వచ్చే వరకు ఈయన పదవిలో ఉంటారు, లేదా ప్రభుత్వము తదుపరి నోటిఫికేషన్ ఇచ్చే వరకు కూడా ఈయన పదవిలో ఉండే అవకాశం ఉంది. అయితే 3 సంవత్సరాలు పదవిలో ఉంటారు. ఒకవేళ ఆయనకు 65 సంవత్సరాలు వచ్చేస్తే అక్కడితో ఆయన పదవీ కాలం పూర్తవుతుంది. లేదా ఇన్ ద మిడిల్ ఎప్పుడైనా కూడా ప్రభుత్వం నోటిఫికేషన్ ద్వారా ఆయన పదవీ కాలాన్ని తగ్గించవచ్చు. సో ఈ విధంగా ఈ టెన్యూర్ అనేది చూడవచ్చు. ఈయన నియామక ప్రక్రియని మనం పరిశీలిస్తే ముందు కేబినెట్ కార్యదర్శి నేతృత్వంలోని ఫైనాన్షియల్ సెక్టార్ రెగ్యులేటరీ అపాయింట్మెంట్స్ సెర్చ్ కమిటీ ఈయన పేరును ప్రతిపాదించగా ప్రధాని నరేంద్ర మోదీ గారి నేతృత్వంలోని అపాయింట్మెంట్స్ కమిటీ ఆమోదం తెలిపింది. తద్వారా IRDAI నూతన చైర్మన్ గా అజయ్ సేత్ నియమింపబడ్డారు. లాస్ట్ క్లాస్లో కూడా మనము ఈ IRDAI గురించి డిస్కస్ చేయడం జరిగింది అండి. దీనిని మల్హోత్రా కమిటీ రికమెండేషన్స్ ఆధారంగా 1999లో ఎస్టాబ్లిష్ చేశారు. అండ్ 2000వ సంవత్సరంలో దీనికి స్టాట్యూటరీ బాడీ హోదా కల్పించడం జరిగింది. అండర్ ఇన్సూరెన్స్ రెగ్యులేటరీ అండ్ డెవలప్మెంట్ అథారిటీ యాక్ట్ 1999 ప్రకారం దీనికి చట్టబద్ధత కల్పించబడింది. ముఖ్యంగా ఇది మినిస్ట్రీ ఆఫ్ ఫైనాన్స్ ఆధ్వర్యంలో పనిచేస్తూ ఉంటుంది. దీనిలో 10 మెంబర్స్ ఉంటారు. ఒక చైర్మన్ తో పాటు 5 ఫుల్ టైం మెంబర్స్, 4 పార్ట్ టైం మెంబర్స్ ఉంటారు. దీని యొక్క మేజర్ ఆబ్జెక్టివ్స్ ఏంటండి? ఈ బీమా రంగంని మరింత విస్తృతపరచడం, అలానే బీమా రంగంలోని జెన్యూన్ క్లెయిమ్స్ ఏవైతే ఉన్నాయో అలాంటి వాటిని త్వరితగతిన సెటిల్ చేయడం, అండ్ గ్రీవెన్స్ రెడ్రెసల్ అంటే ఈ బీమా విషయంలో ఏదైనా సమస్యలు ఎదురైనప్పుడు దానిని త్వరితగతిన పరిష్కరించడం ఈ IRDAI యొక్క ముఖ్య విధులుగా చెప్పవచ్చు. మన నెక్స్ట్ ఆర్టికల్ చూడండి. ఇందిరా రికార్డును అధిగమించనున్న మోడీ. ప్రధాని మోదీ ఒక నూతన రికార్డును సృష్టించబోతున్నారు. దేశంలో వరుసగా ప్రధాని పదవిని చేపట్టి ఎలాంటి విరామం లేకుండా సుదీర్ఘకాలం అధికారంలో ఉన్న రెండవ నేతగా ఇందిరాగాంధీ పేరిట ఉన్న రికార్డును ఆయన అధిగమించబోతున్నారు. ఇక్కడ మనము కంటిన్యూస్ టర్మ్ అనేది మాత్రమే కన్సిడర్ చేస్తాము. ఈ కంటిన్యూస్ టర్మ్లో ఇప్పటి వరకు సెకండ్ ప్లేస్లో ఇందిరాగాంధీ గారు 4077 రోజులు ఉంటే, ఇప్పుడు ఈ శుక్రవారంతో ప్రధాని నరేంద్ర మోదీ గారు 4078 రోజుల్ని పూర్తి చేసి రెండవ స్థానానికి చేరుకోనున్నారు. అండ్ హైయెస్ట్ ఫస్ట్ ప్లేస్లో మనం చూస్తే జవహర్లాల్ నెహ్రూ గారు సుమారు 16 సంవత్సరాల 286 రోజులు కంటిన్యూస్గా మనకి ప్రధాని పదవిలో కొనసాగారు. అంటే సుమారుగా 6130 రోజులు ఆయన ప్రధాని పదవిలో ఉన్నారు. అండ్ నరేంద్ర మోదీకి ఇంకొక ఘనత మనం చూస్తే నెహ్రూ తర్వాత వరుసగా 3 లోక్సభ ఎన్నికలలో తమ పార్టీకి విజయం సాధించిన నేతలుగా ప్రధాని నరేంద్ర మోదీ గారు రెండవ స్థానంలో చూడవచ్చు. అలానే ప్రధాని నరేంద్ర మోదీ గారి విషయంలో ఇంకొక రికార్డ్ ఏంటి అంటే 2001వ సంవత్సరం నుంచి కూడా 2001 నుంచి 2014 వరకు ఆయన గుజరాత్ యొక్క ముఖ్యమంత్రిగా పదవిని నిర్వహిస్తే 2014 నుంచి టిల్ డేట్ నేటికి ఆయన ప్రధానమంత్రిగా పదవులను నిర్వహిస్తున్నారు. ఈ విధంగా ఒక రాష్ట్రాధినేతగా అండ్ దేశాధినేతగా 2001 నుంచి ఆయన సేవలు అందిస్తూ ఉన్నారు. మన నెక్స్ట్ ఆర్టికల్ చూడండి. జస్టిస్ వర్మపై ఆరోపణల విచారణకు కమిటీ.
మనము జస్టిస్ యశ్వంత్ వర్మ కమిటీ యొక్క అప్డేట్స్ ఎప్పటికప్పుడు చూస్తూ ఉన్నాము. ఇప్పుడు ఇందులో ఒక న్యూ అప్డేట్ ఏంటి అంటే ఈ ఆరోపణల మీద విచారణకు ఒక కమిటీని నియమించడం జరిగింది. మనము ఈ ప్రాసెస్ని చాలాసార్లు డిస్కస్ చేశాము. రాజ్యసభలో కానీ లోక్సభలో కానీ దీనికి సంబంధించిన తీర్మానాన్ని ముందుగా ప్రవేశపెడతారు. ఇందులో రాజ్యసభలో అయితే 50 మంది సభ్యుల సంతకాలు ఉండాలి, లోక్సభలో అయితే 100 మంది సభ్యుల సంతకాలు అవసరమవుతాయి. ఇటీవల వర్షాకాల సమావేశాల ప్రారంభంలో జస్టిస్ యశ్వంత్ వర్మకి సంబంధించిన ఇంపీచ్మెంట్ కోసం తీర్మానాలని ప్రవేశపెట్టడం జరిగింది, బోత్ లోక్సభ అండ్ రాజ్యసభలో కూడా. అలానే ఇక్కడ చైర్మన్ లేదా స్పీకర్ దీనిని ఆమోదించాల్సి ఉంటుంది. ఇరు సభలలో కూడా స్పీకర్ మరియు చైర్మన్ దీనిని ఆమోదించారు. కాబట్టి ఇప్పుడు ఈ కేసు మీద విచారణ కోసం త్రిసభ్య కమిటీ అనేది ఫామ్ అవ్వనుంది. దీనికి సంబంధించిన డీటెయిల్స్ మనం చూస్తే జస్టిస్ వర్మపై ఇచ్చిన అభిశంసన నోటీసు ఇప్పుడు సభాహస్తి అని, దానిపై 3 సభ్యులతో కమిటీ ఏర్పాటుకు స్పీకర్ చర్చలు ప్రారంభించారని వివరించడం జరిగింది. ఈ కమిటీలో ఎవరెవరు ఉంటారండి సభ్యులుగా? కమిటీలో సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి కానీ లేదా సుప్రీంకోర్టు న్యాయమూర్తి కానీ ఒక సభ్యుడిగా ఉంటే, హైకోర్టు న్యాయమూర్తి అలానే న్యాయ కోవిదుడు ఈ కమిటీలో సభ్యులుగా ఉండే అవకాశం ఉంది. సో ఈ కమిటీకి సంబంధించి త్వరలోనే సిజేఐకి స్పీకర్ లేఖ రాయనున్నట్లు తెలుస్తుంది. వన్స్ ఈ కమిటీ ఫామ్ అయిన తర్వాత కమిటీ యొక్క రిపోర్టును మళ్ళీ స్పీకర్కి లేదా చైర్మన్కి అందిస్తారు. ఈ కేసులో ఇది లోక్సభలో ప్రారంభమవుతుంది కాబట్టి స్పీకర్కి అందజేయడం జరుగుతుంది. స్పీకర్ దీనిని మళ్ళీ సభ ముందు ప్రవేశపెట్టాలి. అండ్ మొదటి సభలో ఈ తీర్మానం 2/3 మెజారిటీతో పాస్ అయితే రెండవ సభకు వెళ్తుంది. ఒకవేళ మొదటి సభలో ఇది పాస్ అవ్వకపోతే అక్కడితో ఈ ప్రక్రియ నిలిచిపోతుంది. రెండవ సభలో కూడా ఈ తీర్మానం 2/3 మెజారిటీతో, స్పెషల్ మెజారిటీతో పాస్ అయితే అప్పుడు దీనిని రాష్ట్రపతి ఆమోదం కోసం పంపుతారు. రాష్ట్రపతి ఆమోద ముద్ర లభిస్తే జస్టిస్ యశ్వంత్ వర్మ తొలగింపు ప్రక్రియ పూర్తవుతుంది. మన నెక్స్ట్ ఆర్టికల్ చూడండి, పట్టణాల తలరాత మారాలి. ఈ ఆర్టికల్లో భారతదేశం యొక్క అర్బన్ ఎకోసిస్టమ్ గురించి, ముఖ్యంగా అందులో ఎదురవుతున్న సమస్యల గురించి వివరించడం జరిగింది. మైగ్రేషన్ కావచ్చు, నానాటికి పెరుగుతున్న వలసలకి తగ్గట్టు సరి అయిన మౌలిక సదుపాయాలు లేకపోవడము, ల్యాక్ ఆఫ్ ప్లానింగ్ మరియు ఈ ఎంక్రోచ్మెంట్స్ కారణంగా ఏర్పడుతున్న మ్యాన్ మేడ్ డిజాస్టర్స్, అలానే ల్యాక్ ఆఫ్ ఫెసిలిటీస్ ఫర్ సాలిడ్ వేస్ట్, లిక్విడ్ వేస్ట్ మేనేజ్మెంట్, ఇవన్నీ కూడా ఈ అర్బన్ ఇండియాలో ప్రధాన సమస్యలుగా చెప్పవచ్చు. దీనికి తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి అనేది కూడా మనము ఈ ఆర్టికల్లో డిస్కస్ చేద్దాం. ఇటీవలి ప్రపంచ బ్యాంక్ యొక్క నివేదిక ప్రకారం 2030 నాటికి భారతదేశంలో ఉండే జాబ్స్లో 70% నగరాలలోనే లభించే అవకాశం ఉంది. కాబట్టి అనేక మంది, ముఖ్యంగా యువత, ఈ ఆపర్చునిటీస్ ని వెతుక్కుంటూ నగరాలకు వలస వెళ్లే అవకాశం ఉంది. మరొక వైపు వ్యవసాయ రంగంలోని అనిశ్చితి కూడా అనేక మంది ఈ నగరాల బాట పట్టేందుకు కారణమవుతూ ఉంది. తద్వారా 2050 నాటికి మన పట్టణ జనాభా 95 కోట్లకు చేరనుంది అని ఒక అంచనా. అయితే ఇంతమందికి తగిన మౌలిక సదుపాయాల కల్పన సాధ్యమవుతుందా అనేది పరిశీలిస్తే ప్రస్తుత పరిస్థితులలో ఈ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ల్యాబ్స్ అనేవి చాలా ఎక్కువగా ఉన్నాయండి. ఇటీవలి కాలంలో మనం చూస్తూ ఉంటే చిన్న చిన్న వర్షాలకే పట్టణాలన్నీ మునిగిపోవడము, జనజీవనం అస్తవ్యస్తం అవడము చూస్తూ ఉన్నాము. అండ్ అలానే సాలిడ్ వేస్ట్, లిక్విడ్ వేస్ట్ మేనేజ్మెంట్ లో కూడా భారతదేశంలోని చాలా నగరాలు వెనుకబడి ఉన్నాయి. కొన్ని గణాంకాలను మనం పరిశీలిస్తే పట్టణాలలో నిత్యం 7 కోట్ల లీటర్లకు పైగా మురుగునీరు ఇప్పుడు ఉత్పన్నమవుతూ ఉంది. అందులో మోర్ దాన్ 3/4 ఎటువంటి ట్రీట్మెంట్, శుద్ధికి నోచుకోకుండా నదులు, చెరువుల్లోకి విడుదల చేయబడుతుంది. తద్వారా ఇది జల కాలుష్యానికి కారణమవుతుంది. అలానే 2050 నాటికి భారతదేశంలో ఈ సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ సరిగా లేకపోవడం కారణం చేత 41.5 కోట్ల టన్నుల మేర ఘన వ్యర్థాలు పోగుపడతాయి అని ఒక అంచనా. ఇవన్నీ కూడా అనేక ఆరోగ్య మరియు పర్యావరణ సమస్యలకు కారణమవుతూ ఉన్నాయండి. అదేవిధంగా అధిక పట్టణీకరణ కారణంగా భూతాపం కూడా రోజు రోజుకి పెరుగుతూ ఉంది. సో ఇప్పుడు ఈ నగరాలను మనము ప్రత్యేక శ్రద్ధ వహించాల్సి ఉంటుంది. ఈ మౌలిక సదుపాయాల కల్పనలో ముఖ్యంగా పచ్చదనం పెంపుతో పాటు పునరుత్పాదక ఇంధన వనరుల వినియోగాన్ని మనం ప్రోత్సహించాల్సిన అవసరం ఉంది.
అలానే ఈ లోకల్ అర్బన్ గవర్నెన్స్ని మనము మరింత పటిష్టపరచాల్సిన అవసరం ఉంది. మురుగునీటి పారుదల వ్యవస్థను పటిష్టం చేసుకుని ఎంత వర్షం కురిసినా కూడా వరద నీరు సాఫీగా వెళ్ళిపోయేలాగా మనము ఈ భూగర్భ డ్రైనేజీలను మరింత విస్తృతం చేసుకోవాలి. అలానే వర్షపు నీరును భూమిలోకి ఇంకేలాగా తగిన ఏర్పాట్లు చేయాలి అండి. నగరాలను మనం చూస్తే ఎక్కడ చిన్న జాగా కూడా ఉండదు. మొత్తం అంతా కూడా ఈ కాంక్రీట్ జంగిల్స్ కారణంగా వర్షపు నీరు పడుతుంది కానీ భూమిలోకి ఇంకే అవకాశం ఉండకపోవడం వలన భూగర్భ జలాలు ఎండిపోతున్నాయి. కాబట్టి దీనికి కూడా సొల్యూషన్ మనం చూడాలి. వర్షపు నీరు భూమిలోకి ఇంకే విధంగా తగిన ఏర్పాట్లు చేయాలి. అప్పుడు మాత్రమే ఈ పట్టణాలు ఎంతమంది జనాభా మనకి మైగ్రేషన్ కారణంగా వచ్చినా కూడా వారికి అవసరమైన సదుపాయాలను కల్పించగలుగుతాయి. మన నెక్స్ట్ ఆర్టికల్ చూడండి. తెలుగు రాష్ట్రాలలో నదుల అనుసంధానానికి 8 అవకాశాలు. ఈ ఆర్టికల్ భారతదేశంలోని రివర్ లింకింగ్ ప్రాజెక్ట్స్ గురించి అలానే తెలుగు రాష్ట్రాలలో వాటికి ఉన్న అవకాశాల గురించి వివరించడం జరిగింది. తెలుగు రాష్ట్రాలలో నదుల అనుసంధానానికి 8 అవకాశాలు ఉన్నట్లు కేంద్ర జలశక్తి శాఖ సహాయ మంత్రి ఇటీవల తెలిపారు. గురువారం లోక్సభలో అడిగిన ఒక ప్రశ్నకు దేశంలో వివిధ రాష్ట్రాలలో నదుల అనుసంధాన స్థితిగతులను ఆయన వివరించారు. ముఖ్యంగా కృష్ణా, గోదావరి, పెన్నా నదుల అనుసంధానంతో ఏపీ, తెలంగాణ, కర్ణాటక, మహారాష్ట్ర, ఒడిశా, తమిళనాడు మరియు పుదుచ్చేరులకు కలిగే ప్రయోజనం గురించి ఆయన తెలిపారు. అలానే దేశవ్యాప్తంగా నదుల అనుసంధానానికి ఒక జాతీయ ప్రణాళికను కేంద్రం రూపొందించింది. ఇందులో భాగంగా దేశవ్యాప్తంగా నదుల అనుసంధానానికి 30 నదులను గుర్తించింది. ఇందులో 11 నదుల విషయంలో ఆల్రెడీ డీటెయిల్డ్ ప్రాజెక్ట్ రిపోర్ట్ డిపిఆర్లు, మిగిలిన వాటికి ఫీజిబిలిటీ నివేదికలు తయారయ్యాయి. తెలుగు రాష్ట్రాలలో ఈ ప్రాజెక్ట్ లింక్స్ మనం చూస్తే మహానది గోదావరి మణిభద్ర ధవళేశ్వరం లింక్, అలానే మహానది ఋషికుల్య గోదావరి లింక్, అండ్ గోదావరి కృష్ణా లింక్ చూస్తే పోలవరం విజయవాడ లింక్, అండ్ గోదావరి కృష్ణాలో ఇచ్చంపల్లి నాగార్జున సాగర్ లింక్, గోదావరి కృష్ణా లింక్లో ఇచ్చంపల్లి లేదా జానంపేట్ అండ్ నాగార్జున సాగర్ లింక్, అండ్ గోదావరి కృష్ణా లింక్లోనే ఇచ్చంపల్లి లేదా పులిచింతల లింక్. సో ఇలాగా మనకి కృష్ణా గోదావరి మీద అనేక నదుల అనుసంధానానికి అవకాశం ఉంది. అండ్ కృష్ణా పెన్నా లింక్ మనం చూస్తే నాగార్జున సాగర్ సోమశిల లింక్, కృష్ణా పెన్నాలోనే శ్రీశైలం లింక్, అండ్ కృష్ణాలోనే ఆల్మట్టి నుంచి పెన్నా లింక్, అండ్ పెన్నా కావేరి సోమశిల గ్రాండ్ అనికట్ లింక్. ఈ విధంగా 8 ప్రాజెక్టులకు 2 తెలుగు రాష్ట్రాలలో అవకాశం ఉంది. దీని ద్వారా ఆంధ్రప్రదేశ్, ఒడిశా, మహారాష్ట్ర, కర్ణాటక, తెలంగాణ, ఈవెన్ పుదుచ్చేరి ఇవన్నీ కూడా లబ్ధి చేకూరే అవకాశం ఉంది. అండ్ ఇంపార్టెంట్ క్వశ్చన్ అండ్ ఆన్సర్ వన్ లైనర్స్ని ఇక్కడ చూస్తే ప్రఖ్యాత కొడైకెనాల్ సోలార్ అబ్జర్వేటరీని ఏర్పాటు చేసి ఎన్ని సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా ఇటీవల భారత తపాలా శాఖ ఒక స్మారక స్టాంపును విడుదల చేసింది. ఆన్సర్ 125 సంవత్సరాలు పూర్తయిన నేపథ్యంలో ఒక స్మారక స్టాంపును విడుదల చేయడం జరిగింది. ఈ అబ్జర్వేటరీని 1899లో ఏర్పాటు చేయడం జరిగింది. ఇప్పటికి ఇది 125 సంవత్సరాలు పూర్తి చేసుకుంది. నెక్స్ట్ వన్, భారతదేశ విస్తారమైన మాన్యుస్క్రిప్ట్ వారసత్వాన్ని కాపాడే లక్ష్యంతో 2025 జూన్ 9న పునరుద్ధరించిన నేషనల్ మాన్యుస్క్రిప్ట్స్ మిషన్ను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఏ పేరుతో ప్రారంభించారు? ఆన్సర్ జ్ఞాన్ భారతం మిషన్. సో ఈ జ్ఞాన్ భారతం మిషన్ అనేది ప్రిజర్వింగ్ ఇండియాస్ మాన్యుస్క్రిప్ట్ హెరిటేజ్, భారతదేశ విశిష్ట ఈ మాన్యుస్క్రిప్ట్ వారసత్వాన్ని కాపాడడం కోసం ఈ మిషన్ ని లాంచ్ చేశారు. అసలు మాన్యుస్క్రిప్ట్ అంటే ఏంటి? ఏ హ్యాండ్ రిటెన్ కంపోజిషన్ ఆన్ పేపర్, బార్క్, క్లాత్, మెటల్ ఆర్ పామ్ లీఫ్. ఇది ఏదైనా పేపర్ మీద కావచ్చు, లేదా బెరడు చెట్టు బెరడుల మీద కావచ్చు, వస్త్రాల మీద కావచ్చు, మెటల్ ప్లేట్స్ రాగి లేదా ఐరన్ ప్లేట్స్ మీద రాస్తూ ఉండవచ్చు, లేదా పామ్ లీఫ్ తాటాకుల మీద కూడా రాస్తారు. సో ఇలాంటివి 75 సంవత్సరాల ప్రాచీనం అయ్యి ఉండి వీటి మీద రచించిన వాటిని మనము మాన్యుస్క్రిప్ట్స్ అని పిలుస్తాము. ఇలాంటి మాన్యుస్క్రిప్ట్స్ని కాపాడి మరియు వాటిని పరిరక్షించే ఉద్దేశంతో ఈ జ్ఞాన్ భారత్ మిషన్ని లాంచ్ చేయడం జరిగింది. భారతదేశంలో సుమారు 5 మిలియన్ మాన్యుస్క్రిప్ట్స్ ఉన్నాయని ఒక అంచనా. ప్రపంచంలోనే అత్యధిక మాన్యుస్క్రిప్ట్స్ ఉన్న దేశంగా భారతదేశం ఉంది. ఈ మాన్యుస్క్రిప్ట్స్ ని పరిరక్షించడం కోసం బడ్జెట్ ని 3.5 కోట్ల నుంచి 60 కోట్ల వరకు పెంచడం జరిగింది. ఈ రోజు మన క్వశ్చన్ ఆఫ్ ద డే గురించి చూడండి. ఇటీవల వార్తల్లో నిలిచిన ప్రీహ్ విహార్ ఆలయం ఎక్కడ ఉంది? ఈ రోజు మనము ఈ ప్రీహ్ విహార్ ఆలయం గురించి డిస్కస్ చేయడం జరిగింది. ఆ కంటెక్స్ట్ లో
4 ఆప్షన్స్ని ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఇందులో కరెక్ట్ ఆప్షన్ని ఐడెంటిఫై చేసి ఆన్సర్ని కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇది ఈరోజు ఈనాడు న్యూస్ పేపర్లోని ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ మీద డైలీ అనాలిసిస్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.